హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు అష్టాదశ శక్తిపీఠాలో 10వ శక్తిపీఠమైన శ్రీ పురుహుతిక అమ్మవారి ఒరిజినల్ ఆలయం చూపించబోతున్నాను. ఈ గుడి యొక్క హిస్టరీ ఏంటంటే, సతీదేవిని ఖండఖండాలుగా విభజించినప్పుడు 10వ భాగం అంటే పీఠ భాగం ఈ ఏరియాలో పడిందనమాట. పిఠాపురంలో పడిందనమాట. ఆ పడిన చోట గుడి నిర్మించారు. కాకపోతే ఈ గుడి చాలా లోపలికి ఉంటుంది కాబట్టి అందరూ రావడానికి అవ్వడం లేదు కాబట్టి శ్రీ కుకుటేశ్వర స్వామి అంటే పాదగాయ టెంపుల్లో మళ్ళీ కొత్తగా ఈ పురుహుతిక అమ్మవారికి ఇంకొక ఆలయం కట్టారు. ఈవిడే పురుహుతిక అమ్మవారు. ఈ ఆలయం చాలా సంవత్సరాల క్రితం నిర్మించారనమాట. అప్పట్లో పెంకుటింట్లో కట్టారనమాట. ఇప్పటికీ అదే కొనసాగుతుంది. కాకపోతే ఈ దేవతను చూడడానికి చాలా అందంగా ఉన్నారనమాట. మీరు నిజమైన శక్తిపీఠాన్ని దర్శించుకోవాలంటే ఇక్కడికి వచ్చి దర్శించుకోవాలి. మీరు ఏ ఆటో డ్రైవర్ని అడిగినా కూడా ఇక్కడికి తీసుకొస్తారు. శ్రీపాద శ్రీ వల్లభుని గుడికి చాలా దగ్గరలోనే ఉంటుందన్నమాట ఈ పురుహుతిక అమ్మవారి టెంపుల్. శ్రీపాద శ్రీ వల్లభుడి గుడి నుంచి వాకబుల్ డిస్టెన్స్ అనమాట. అక్కడి నుంచి అక్కడికి ఆటోస్ ఎక్కువగా ఉండవు కాబట్టి మేము నడుచుకొని వెళ్ళిపోయాం. ఈ గుడి టైమింగ్స్ మార్నింగ్ 6 to 12 నుంచి ఇంకా ఈవినింగ్ 4 to 7 వరకు అట. మేము పురుహుతిక అమ్మవారి టెంపుల్ దర్శించేసుకున్న తర్వాత మాధవస్వామి టెంపుల్కి వెళ్దామని వెళ్తున్నాం. మాధవస్వామి టెంపుల్ కూడా ఈ పురుహుతిక అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి కొద్ది దూరంలో ఉంటుంది. మధ్యలో మేము శ్రీ కోదండ రామాలయానికి వెళ్ళాం. నెక్స్ట్ వీడియోలో మీకు మాధవస్వామి టెంపుల్ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఎవ్రీవన్. Please do like, share and follow my Insta page and subscribe to my YouTube channel. Bye everyone.